న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి నావెల్ చెప్పుకుందామండి. మాలతీ చందూర్ గారి కథలు కొన్ని చెప్పాం కదా, మనసులోని మనసు అవి చెప్పుకున్నాం మనం. శతాబ్ది సూర్యుడు చెప్పుకున్నప్పుడు ఒక ఆవిడ నన్ను అడిగారు కాంచన మృగం కూడా చెప్పండి అని. కాంచన మృగం కొంచెం కాంప్లికేటెడ్ అని నేను పెద్దగా దాని మీద ముందుకు వెళ్ళలేదు. అందులో కథ కంటే వేరే వేరే విషయాలు చాలా ఉంటాయి కాంచన మృగంలో. మాలతీ చంద్రు గారు ఒక ఏమన్నారంటే ఎన్సైక్లోపీడియా లాంటి వారు. ఇంగ్లీష్ కథల్ని చాలా వాటిని తెనిగించడం అంటే అది అనువాదం చేశారు. పాత కెరటాలు రూట్స్ అని. ఆ పాత కెరటాలు అబ్బాయి ఎన్ని ఇంగ్లీషు కథల్ని నావెల్స్ని సింప్లిఫై చేసి సినాప్సిసే రాసినవి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని కథలు ఉన్నాయో. గాన్ విత్ ద విండ్, రెబెకా అలాంటివన్నీ చదివాను నేను. భలే బాగుంటాయి. అయితే ఈ కాంచన మృగము మనుషుల మనస్తత్వాల మీద రాయబడిన ఒక కథ అనమాట. ఈ కథను ఎట్లా ప్రారంభిస్తారంటే, నేను ఇది బ్రీఫ్గానే చెప్తున్నా. మాలతీ చంద్రు గారి పుస్తకాలు అన్నీ కూడా మస్ట్ బై, మస్ట్ కీప్, మస్ట్ రీడ్ ఉంచుకోవాలి, మన దగ్గర ఉండాలి. అప్పుడప్పుడు తిరిగేస్తుంటే ఒక సాధారణమైన, ఇప్పుడు మన పక్కింట్లో వెనకింట్లో మా ఉంటారా జయ, ప్రతి వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన కథ ఉంటుంది కుటుంబానికి. అవును, ప్రతి వాళ్ళకి ఒక గొప్ప తాతగారు, గొప్ప నాయనమ్మో, గొప్ప అమ్మమ్మో, మంచి అమ్మో, ఒక చెప్పుకోదగిన కథో. అది మామూలు కుటుంబం నుంచి పేద కుటుంబం వరకు ప్రతి వాళ్ళకి స్పెషల్, ప్రతి వాళ్ళకి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఒక క్యాజువల్ స్టోరీలో కూడా సక్సెస్ ఉంటుంది. ఆ మామూలు విషయాన్ని కూడా బాగా చెప్తారు ఆవిడ. మాలతీ చంద్ర గారు చాలా స్పెషల్. నాకు చాలా ఫేవరెట్, నాకు బాగా ఇష్టం కాబట్టి చదివినవే మళ్ళీ మళ్ళీ చదువుతా. నేను అనుకుంటా కొంచెం నా ఐడియాలజీ డెవలప్ అవ్వడానికి మాలతీ చంద్ర చాలా ఉపయోగపడ్డారనిపిస్తుంది నాకు. బాగుంటుంది ఐడియాలజీ. అయితే ఈ కాంచన మృగం కథ ఎట్లా ప్రారంభం అవుతుందంటే, ఒక ఆవిడ సుందరమ్మ గారని కొంచెం పెద్ద ఆవిడ, 60 దగ్గర పెడితే 60 ఏళ్ళ వయసు ఉన్న ఆవిడ హాస్పిటలైజ్ అవుతారు సమ్ హార్ట్ ఇష్యూ తోటి. అయితే ఒక రావు గారు, ఆయన ఆవిడ భర్త, 2 కొడుకులు, కోడళ్ళు, మనవలు, ఒక కూతురు, అల్లుడు, మనవలు. అయితే ఈవిడ హాస్పిటలైజ్ అయినప్పుడు ఆ హాస్పిటల్లో ఎలిజబెత్ అని ఒక నర్సు ఉంటుంది. ఆ అమ్మాయి ఈవిని బాగా చక్కగా చూసుకుంటుంది. సహజంగానే నర్సులు అంటే మరి ఇవాళ రేపు మనకు తెలియదు, కానీ ఇది వరకు హాస్పిటల్లో వాళ్ళు చాలా శ్రద్ధగా చూడడం, ఒక రకమైన సేవక వృత్తి. అమ్మాయి చాలా శ్రద్ధగా చూసుకుంటుంది. ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు మనకి, అలా అనిపిస్తుంది అనమాట ఆవిడని చూస్తే. ఆవిడ అంత చక్కటిది, చక్కగా ఒంటి నిండా నగలు, పచ్చగా అందమైన మనిషి, సాత్వికురాలు, కుటుంబంతో కూడా చాలా మంచి సంబంధ బాంధవ్యాలు, తెలివి కలిగిన, మంచితనం కలిగిన ఒక వృద్ధురాలు. ఈ ఎలిజబెత్ బాగా ఈవిడ్ని సేవించుకుంటుంది. నేను ఇంటికి వెళ్ళాక కూడా నువ్వు మా ఇంటికి రా అని అడిగింది ఆవిడ. అడిగితే, ఎందుకమ్మా మీరు బాగానే ఉన్నారు, అంత అవసరం ఏం లేదు అంటే, కాదు మా ఇంట్లో ఉండు, నేను నీకు పెళ్లి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుందు కానీ మా దగ్గర ఉందో కానీ. ఆవిడకి ఈ అమ్మాయి నచ్చిందనమాట. అదే. అయితే ఈవిడ ఏం చెప్పింది, నా ఎలిజబెత్, కాదమ్మా మా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు వెర్రి పిల్లవాడు, వాడు నార్మల్ వాడు కాదు, మా అమ్మ ఉంది, అమ్మ నేను పిల్లాడిని వదిలిపెట్టి, తమ్ముడిని వదిలిపెట్టి పెళ్లి చేసుకోను అలా చెప్పేది. ఈవిడ ఆ భర్తతోటి, ఆవిడతోటి చక్కటి కుటుంబ సంబంధాలు నెరపటము అవన్నీ చాలా సంతోషంగా చూస్తుండేది ఎలిజబెత్. అయితే ఆవిడ ఒక పూటలో డిశ్చార్జ్ అయిపోతారు. బాగానే ఉన్నారు. 2 కొడుకులు, కోడళ్ళు వస్తారు, కూతురు వస్తుంది. కూతురు కూడా చక్కటిది ఆవిడలాగానే. అమ్మాయి కూడా సాత్వికంగా బాగుంటుంది. పెద్ద కోడలు బాగున్నట్టుంటుంది, చిన్న కోడలు మంచి కరోడాగా కనపడుతుంది. చూపిస్తారు ఒక్కొక్క క్యారెక్టర్ని. అయితే ఏమవుతుంది, సడన్గా ఆవిడ ఇంకా రేపు వెళ్ళిపోతారనగా ఈ అమ్మాయి తమ్ముడు వస్తాడు. పిల్లవాడు వెర్రి పిల్లాడని చెప్పింది కదా, నార్మల్ వాడు కాదు, ఏమనాలి, కొంచెం అబ్నార్మల్ కిడ్ అనుకో. అదే. కొద్దిగా గ్రహణ మొర్రితోటి, కొద్దిగా కాలు పొట్టి పొడుగుతోటి పుట్టాడు అబ్బాయి. ఆ పిల్లాడు లోపలికి వస్తాడు. ఆవిడ ఈ పిల్లాడిని చూసేసరికి చాలా ఎక్సైట్ అయిపోతారు. ఆ పెద్ద ఆవిడ ఉన్నట్టుండి పారాలసిస్ లాగా వచ్చేస్తుంది ఆవిడకి. ఈ అమ్మాయికి అర్థం కాదు, ఏంటి సడన్గా ఏమైపోయింది, శుభ్రంగా ఉన్న మనిషి మామూలుగా తిరుగుతున్నారు, కోలుకున్నారు హార్ట్ ఇష్యూ నుంచి. కేకలు పెడుతుంది. డాక్టర్లు వాళ్ళు వీళ్ళు పరిగెత్తుకొస్తారు, చిటుకుని అయిపోతారు. ఆవిడ కాస్త పోతారు ఆ సుందరమ్మ గారు.
ఏమో అర్థం కాదు, అంత శుభ్రంగా ఉన్న ఆవిడ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవాల్సిన ఆవిడ ఇలా ఎందుకు అయిపోయింది, తన తమ్ముడిని చూసి ఆవిడ భయపడిందేమో అనుకుంటుంది. ఇంతలో ఈ హడావిడంతా ఆవిడ చనిపోవటము, వాళ్ళు వీళ్ళు డాక్టర్లు పరిగెత్తుకు రావడం, ఫ్యామిలీ అంతా ఏడుపులు గందరగోళాల్లో ఆ పిల్లాడు మెల్లిగా వాళ్ళ అక్కని పిలిచి, అక్క అక్క అమ్మగారే నా మెళ్ళో ఇది వేసారు అక్క అని మెళ్ళో ఎంచి ఒక గొలుసు తీసి చూపిస్తాడు. కాకపోతుంది, నీకు వేయటం ఏంటో తెలియదక్క, నాకు తెలీదు, దాని దగ్గరికి రమ్మన్నారు, నా చేతి వేళ్ళు, వాడికి ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు ఉంటాయి, 6 వేళ్ళు లెక్క పెట్టారు, నన్ను ఇట్లా మొహం దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నారు, నువ్వు పెట్టుకుంటావే అట్లా తల్లో వేలు జోరిపి ఇట్లా అని ముద్దు పెట్టుకుంటుంది అక్క వాడిని. ముద్దు ఎర్రటివాడు ఆ పిల్లాడు, చక్కగా ఉంటాడు, కానీ గ్రహణ మొర్రు ఉంది వాడికి, చేతి వేళ్ళు ఎక్కువ, కాలు వంపు, చిన్న ఎర్రగా ఉన్నా కూడా అమాయకపు పిల్లవాడు, ఒక వెర్రితనం ఉంది, చిన్న వికృత స్వరూపం వాడు. నిన్ను ముద్దు పెట్టుకోవడం తెలియదక్క, ఆవిడ ముద్దు పెట్టుకున్నారు, మెళ్ళో ఇంచి నువ్వే తీసేవంటే కాదు, మెళ్ళో ఇంచి తీశారు, నా మీద వేశారు, ఇట్లా వేసుకోమన్నారు, నేనే వేసుకున్నాను. ఈ లోపలేమో ఆవిడ కనుగుడ్లు వెనక్కి తిరిగిపోయి స్పృహ కోల్పోయి చనిపోయారు. చాలా అర్థం కాదు, తెలిసిపోతుంది. ఇన్ని రోజుల నుంచి ఆవిడ మెడ నిండా వస్తువులు, మొదటే చెప్తారు మెడ నిండా వస్తువులు ఉన్నాయి, చేతులు గాజులు ఉన్నాయి, ఆవిడ చక్కగా ఉంది అని. మెళ్ళో 10 తులాల వస్తువు పోతే తెలీదు, ఏం చేయాలో తెలీదు. సరే ఏం చేస్తుంది, హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఉంటారు కదా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో అనుకుంటున్నాను నేను, నాకు అలా అనిపిస్తుంది. సరే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇట్లా జరిగింది. ఆయన నిర్ఘాంతపోతాడు. ఇప్పుడు ఈ గొలుసు మా దగ్గర ఉంది అని ఎలా చెప్పాలి, బాడీ వెళ్ళిపోయాక ఏం వస్తుందో అర్థం కాదు, ఏం చెప్పాలో తెలీదు. హాస్పిటలే కూడా అయ్యి ఉంటుంది బహుశా. ఇక అతనికి ఏమనాలో తెలియదు, ఈ అమ్మాయిని గట్టిగా పదునుగా ప్రశ్నిస్తే ఏమైనా సరే అమ్మాయి, మా తమ్ముడు అలాంటి పని చేయడు, వాడు అమాయక పిల్లవాడు, వాడిని మీరు చూశారు కదా, వాడు అబద్ధం చెప్పడు, అసలు మాటలే తక్కువ, వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు, వాడికి బంగారం మీద ఆసక్తి ఉంది, వేళకి తిండి తప్పిస్తే వాడికి ఏం వద్దు, వాడు అమాయకపు జంతువు, వాడు నాకెందుకు, నాకు అక్కర్లేదు, అలా అయితే నేను మీకు తెచ్చిచ్చేదాన్నా, వీళ్ళ దగ్గర పర్సులు అవి ఉండకూడదు, నీ దగ్గర ఎలా ఉన్నాయంటే, సార్ మీరు అర్థం చేసుకోరు, మేము చిన్న పర్సులో డబ్బులు పెట్టుకుని మేము బ్లౌజ్ లోపల పెట్టుకుంటాము, ఇది అందులోనే పెట్టుకుని బయటకు వచ్చాను, నేను ఇంకేం చేయాలో తెలియక, ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. ఈయన అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ కోడలు పట్టుకుంటుంది, మా అత్తగారి మెళ్ళలోంచి వస్తువు పోయింది, ఈవిడ మా అత్తగారు మావగారు ఎంతో ముద్దుగా చూశారు ఆ నర్సుని, దొంగ మొహంది అని చెప్పేసి ఆవిడ లోపలన్న వికృతత్వం అంతా బయటపడుతుంది. ఈయనకి ఏం చేయాలో తెలియదు. ఈయనకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, సాయి ప్రసాద్ అని, ఆయన ఎల్ఎల్బి చేసాడు, బిఎల్ చదివిన వాడు. ఆయన ఒక షెర్లాక్ హోమ్స్ లాగా ఫీల్ అవుతాడు తను. అతను వస్తాడు, వచ్చేసరికల్లా ఇతను జరిగింది చెప్తాడు. చెప్పేసరికి ఈయన బాగా ఆలోచించి, ఓ పని చేద్దాం, ముందు మీ నర్సుని ఇక్కడి నుంచి కదిపేద్దాం, పద మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా మా అత్తగారి మెళ్ళలో గొలుసు మాయమైంది అని ఆవిడ నిలదీస్తుంది. ఆయన అంటాడు, కాదు కాదు అమ్మాయిని వాళ్ళని ఏమనకండి, చాలా బాగా చూస్తుంది ఎలిజా నా భార్యని, ఆవిడ చాలా సంతోషంగా ఉండేది, పోతే పోయింది అంటాడు. అట్లా ఎట్లా ఒప్పుకుంటాం, 10 తులాలు గొలుసు ఊరికే వచ్చిందా, అది దాన్ని నక్క వినయం అని నర్సుని తిడుతుంది ఆవిడ. ఇప్పుడు వీళ్ళు బాగా ఆలోచిస్తే సాయి ప్రసాద్ కనిపిస్తుంది, ఒకవేళ ఆ పిల్లాడు ఆవిడకి పుట్టిన కొడుక, లేకపోతే ఆవిడ భర్తకి పుట్టినవాడా, పిల్లాడిని మాయం చేసింది ఆవిడ, వాడికి ఒక 20 ఏళ్ళు ఉన్నాయి, లెక్క పెడితే ఈవిడ కూతురికి 34-35 ఏళ్ళలోనే ఉన్నాయి, కాబట్టి ఈవిడికే పుట్టుంటాడు, ఆవిడ వదిలించుకుంది పిల్లాడిని, ఏదో చేసింది. వాడు కనబడేసరికల్లా ఈ 6 వేళ్ళు ఉండటం, గ్రహణ మొర్రి ఉండటం, పిల్లాడి కాలు అవయవాల లోపం ఉండటం, లేదా అవయవ లోపం ఉందని పిల్లాడిని వదిలించుకుందా, దీని మీద మనం ప్రయత్నం చేయాలి. ముందు అసలు ఈ పిల్లాడు ఎలిజా చూస్తే నల్లగా సన్నగా పొగచూరు కట్టేలాగా ఉంటుంది, ఈ పిల్లాడు ముట్టుకుంటే మాసిపోయేంత ఎరుపు, ఈ పిల్లాడిని వీళ్ళు ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చారా. నేను ఎంత బ్రీఫ్గా చెప్తున్నాను జయ, ఈ పేజీలన్నీ పాఠకుడు చదివి తీరాలి. సుందరమ్మ గారి క్యారెక్టరు, ఆవిడ భర్త క్యారెక్టరు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఎలిజా తోటి ఆవిడ ఎలా ఉంది, ఎలిజా ఆమెతోటి ఎలా ఉంది, కోడళ్ళు ఎలా ఉన్నారు, అది ఎంత బాగా చూపిస్తారంటే క్యారెక్టర్ని 4 వాక్యాల్లో ఇలా తెరిచి అరటిపండు వలిచి చేతిలో పెడతారు మాలతి గారు, అదే చాలా బాగా చెప్తారు. సాయి ప్రసాద్ ఇప్పుడు ఇది కనుక్కోవాలనుకుంటాడు. ముందు ఏం చేస్తాడంటే ఎలిజా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈ పిల్లాడు మీ సొంత పిల్లాడేనా, ఆవిడ బిక్క చచ్చిపోతుంది, ఎలిజా నిర్ఘాంతపోతుంది, అమ్మ తమ్ముడు మన తమ్ముడు కాదా అంటుంది. అంటే ఆవిడ నేను కొనుక్కున్నాను పిల్లాడిని అని చెప్తాను. ఓహో, కొనుక్కున్నట్టు కాగితం ఉంది నా దగ్గర, ఆ కాగితం ఏమిటి, ఎక్కడి నుంచి,
అదేదో ఊళ్ళో మిషన్ ఆసుపత్రిలో నాతో పాటు పనిచేసే ఇంకొక ఆయ, వాళ్ళు ఒక పిల్ల తల్లి, ఆ పుట్టిన పిల్లవాడిని వాళ్ళు ఇచ్చేశారు. నేను ఆయాకి 200 ఇచ్చి ఎప్పటికీ ఈ పిల్లాడిని మళ్ళీ అడగమని కాగితం ఆయాతోటి రాయించుకుని 200 చేతిలో పెట్టి 200 ముట్టినట్టు రసీదు కూడా తీసుకుని అవి కాగితాల్లో దాచిపెట్టుకుంటుంది. పిల్లాడు అప్పుడు మూతి మీద చుక్కలాగా ఉంది, పుట్టుమచ్చ అనుకున్నాను. ఈ కాలుకి నా 6 వేళ్ళు, కాలు పొట్టు పొడుగు ఆ రోజు ఉంది. కానీ మగపిల్లవాడు, నాకు ఎలిజా ఒక్కతే, భర్త లేడు, మగపిల్లాడు మాకు ఆసరా అవుతాడని నేను ఆ పిల్లాడిని తెచ్చుకున్నా. వాడు అందం పట్టలేక, వాడు తెలుపు ఎర్రటి పిల్లవాడు అని రాస్తారు. ఈ పిల్లాడు క్రమంగా వాళ్ళలో వెరితనం బయటపడింది, మొర్రిగా తెలిసింది, గ్రహణ మొర్రి ఉంది వాడికి. కాలేమో కొంచెం వాదం, ఒక కాలు పొట్టి ఒక కాలు పొడుగు. ఇక మాకు తోడు మా పిల్లాడు మావాడు, మేము వీడిని ఎవరికి ఇవ్వం, పిల్లాడిని వదలలేను నేనని చెప్తుంది. ఆ పిల్లాడు అమాయకంగా ఉన్న ఎర్రటి పిల్లవాడు. దీనికి అర్థం కాదు, తల్లి పిల్ల ఎలా ఉన్నారు హాస్పిటల్లో, ఈవిడ కాదా, సుందరమ్మ గారు కాదా, ఎవరినైనా తన భర్త వల్ల సంతానం కలగబోతున్న వాళ్ళని ఎవరినైనా అక్కడికి ఆవిడ తీసుకెళ్ళిందా, ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేసింది. ఈయన ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, పర్వాలేదు ఎంత ఖర్చైనా నేను ఈ ప్రయత్నం చేస్తానని ముందు అక్కడికి వెళ్తాడు. ఆ మిషన్ ఆసుపత్రిలో ఇంతకుముందు 20 ఏళ్ల క్రితం పనిచేసిన ఒక ఆయాని పట్టుకుంటాడు. ఆ ఆయా వ్యవహారం అయింది. అప్పుడు క్రమంగా ఎట్లా తెలుస్తుంది, సుందరమ్మ గారి కూతురు, ఆ పిల్లకు ఒక 14-15 సంవత్సరాలే ఉన్నాయి. పిల్ల స్పృహలో ఉండేది కాదు, ఎర్రగా బక్కగా బలహీనంగా ఉండేది. పిల్లకి తెలియదు అసలు తనకి పిల్లాడు పుట్టాడని, పిల్లవాడు బతుకున్నాడని అమ్మాయికి అసలు తెలియని కూడా తెలియదు. పురుడు పోసి పిల్లని తీసుకెళ్ళిపోయింది తల్లి. ఆ పిల్లాడిని నాకు అప్పచెప్పింది. ఓకే, డబ్బు కూడా ఇచ్చింది పిల్లాడిని కాచుకోమని. నేను అమ్మేశా. ఇది అన్ని పక్కల నుంచి డబ్బులు లాగేసింది. ఈవిడ దగ్గర నుంచి తీసుకుని ఈవిడితో పాటు ఈ గర్భానికి కారణమైన కుర్రాడు కూడా వచ్చాడు అక్కడికి. ఓకే, ఆవిడ చాలా గట్టిగా కేకలేసి కుర్రాడిని పంపించేసింది. కానీ ఆ కుర్రాడిని ఈ ఆయా ఆకట్టుకుని అబ్బాయితోటి కూడా కొన్ని డబ్బులు పంపించేలాగా ఏర్పరచుకుంది. తర్వాత కనెక్షన్ పోయింది. ఈవిడ ఈ ఆయా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది, పిల్లాడిని కూడా అమ్మేసింది, క్యాష్ చేసేసింది మొత్తం. అలాంటి తెలివిగల వాళ్ళు ఇప్పుడు కూడా బోళ్ళ మంది ఉన్నారుగా. ఇప్పుడు కొల్లలు, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఎప్పటి సంగతి 70లో కథ. అప్పుడు గిన్ని లేవుగా సౌకర్యాలు, ఓన్లీ ఉత్తరాలే ఉన్నాయి. సరే, అప్పుడు ఈ పిల్లవాడిని చూడ్డానికి వచ్చిన ఆ కుర్రాడెవరో పట్టుకున్నారు. అక్కడికి వెళ్ళాడు ఈయన. వెళ్తే అక్కడ ఆ ఆయనకి అతను ఇప్పుడు పెద్దవాడైపోయాడు. 20 ఏళ్ళ నాడు అప్పటికే 18 ఏళ్ల కుర్రాడు, 17 ఏళ్ల వాడు. ఇప్పుడు 37 ఏళ్ళ 38 ఏళ్ళ ఉండాలి కదా. వాళ్ళ ఇంటికి వెళ్తే భార్య కూతురు ఉన్నారు. అతనికి కాళ్ళు లేవు, ఏదో యాక్సిడెంట్లో కాళ్ళు పోయినాయి. అతను ఏదో టీచింగ్ దాంట్లో ఉన్నాడు. ఈయన మెల్లిగా సాయి ప్రసాద్ గారు మెల్లిగా బూస్ట్ చేసి కనుక్కుంటాడు. కనుక్కుంటే అతను అదేదో చిన్నతనం, ఊరికే ఏదో చిన్న ప్రయోగంలాగా చేసాం, అనుకోకుండా తను ప్రెగ్నెంట్ అయిపోయింది. అప్పటికి మేము చాలా చిన్నవాళ్ళం. ఇతనికి 16 నుండి 17, ఆ పిల్లకి 14 ఏళ్ళు, 10th క్లాస్ కూడా కాదు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే తెలుసుకున్నారో నన్ను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నన్ను వాళ్ళ ఇంటి ఛాయలకు కూడా రానివ్వలేదు. పంకజం ఆవిడ కూతురు పేరు. పంకజాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. తర్వాత తిరిగి వచ్చారు. నేను నా బేబీ అక్కడ ఉన్నాడని నేను వెళ్ళా అక్కడికి. తర్వాత ఆ ఆయా నన్ను కూడా రానివ్వలే. నేను కొంత డబ్బు ఇచ్చా కొంతకాలం పాటు. తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. వాడికి నాకు పిల్లవాడు చనిపోయాడని ఉత్తరం రాసింది. చనిపోలా, పోగొట్టేసింది అదే. పిల్లవాడు పోయాడు అనుకుంటున్నారు. అయిందా? ఇప్పుడు ఈ అప్పుడు జరిగిన సందర్భం ఈ ఆయా ఏం చెప్పింది దీనికి, ఆవిడ ఒక మంచి ఎత్తరి తెల్లటి దెబ్బపండు లాంటి రంగున్న మనిషి, పిల్ల చిన్నపిల్ల, ఆవిడ దగ్గర బాగా సొమ్ముంది. ఆ సమయానికి ఆవిడ భర్త ఫారిన్ వెళ్ళారు. ఫారిన్ వెళ్తే మగపిల్లలిద్దరిని ఎవరికో అప్పచెప్పి ఆఖరి పిల్ల అయిన కూతురుని తీసుకుని ఈవిడ మిషన్ ఆసుపత్రికి వచ్చి రహస్యంగా పురుడు పోసి పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కూతురుని తీసుకెళ్ళిపోయింది ఆవిడ. ఆ పిల్లాడు అబ్నార్మల్ కిడ్, పుట్టినప్పుడే వాడు సరైన పిల్లవాడు కాదు. కానీ ఆవిడ పుట్టిన బిడ్డని తల్లి చూడలా, అమ్మమ్మ చూసింది. పిల్లాడి చేతికి 6 వేళ్ళు ఉండటం, కాళ్ళు తేడాగా ఉండటం, వాడికి గ్రహణ మొర్రు ఉండటం, అచ్చుగుద్దినట్టు ఆ కుర్రాడి పోలిక, తండ్రి పోలిక. ఆవిడ ఆ పిల్లాడిని హాస్పిటల్లో చూడంగానే గుర్తుపెట్టేసింది.
ఎందుకంటే ఇదే వయసులో ఆ కుర్రాడు తమ ఇంటి చుట్టూతా తిరిగాడు, తన Hmm. కూతురుతోటి స్నేహం చేసిన వాడు. మొహం గుర్తుపట్టేసింది, చేతి వేళ్ళు చూసేసరికి పిల్లాడు బతికున్నాడని తెలిసిపోయి పిల్లాడిని ముద్దు పెట్టుకుని ఆ మెళ్ళో వస్తువు వాడికి ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఒక లైన్లోకి తీసుకురావాలి? పంకజానికి పెళ్ళయింది, 2-3 పిల్లలు ఉన్నారు, ఫారిన్లో ఉంటోంది. ఈ అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఆయన పిల్లలు కూడా వచ్చారు. తల్లి పోయేసరికి భర్త పిల్లలు కూడా వచ్చారు. ముందు పంకజం ఒకతే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ ఈ పిల్లవాడిని చూసి మీ అత్తగారి గొలుసు ఇచ్చిందని కోడలికి చెప్పచ్చా? ఏనాటి కథో ఈ అమ్మాయి కథని బయటికి తీసుకురావచ్చా? లీస్ట్ బాధాడుగా ఉన్నాడు ఆ పిల్లవాడి తండ్రిగా చెప్పబడుతున్న ఆయన, కాళ్ళు లేవు. ఈయన బాగా ఆలోచించుకుని ఈ వస్తువు మా దగ్గరే ఉంది అంటే మాధవి ఆవిడ రెండో కోడలు ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. పంకజానికే చెప్తాడు. ఆమెతో మాట్లాడాలని పిలిచి చెప్తే ఆవిడ ఒక చిన్న నవ్వు నవ్వుతుంది అమ్మాయి. నేను చాలా చిన్నదాన్నప్పటికీ ఏదో పుస్తకాలు చదివి మేమిద్దరం ఒక ప్రయోగం లాగా చేసాం. అది మా అమ్మకి తెలిసింది, అనుకోకుండా ఈ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మా అమ్మ నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. 24 గంటలు మత్తులండి. ఆ పిల్లాడి మీద నాకు ఏ వ్యామోహము కలగకుండా, ఆ ప్రెగ్నెన్సీ మీద మామూలుగా ఏముందమ్మా, గర్భస్థ శిశువు పట్ల వ్యామోహం కలుగుతుంది తల్లులకి. ఎంత చిన్న పిల్లైనా 12 ఏళ్ళ 13 ఏళ్ళ పిల్లలకైనా లోపల పెరిగిన శిశువు మీద ఉంటుంది పాశం. అది తెలియకుండా నన్ను ఒక రకమైన ట్రాన్స్లో ఉంచి నా జీవితాన్ని మా అమ్మ మళ్ళీ బిల్ట్ చేసింది. మీకేమీ రిగ్రెట్ లేదంటే నాకేం తెలీదు. ఇప్పుడు రిగ్రెట్ అయ్యి అదేదో తెచ్చుకొచ్చి ఈ మొత్తం జీవితాన్ని మా అమ్మ ఏ సౌధాన్ని నా కోసం కట్టిందో దాన్ని పాడు చేసుకున్నా నేను. వాడు ఎక్కడో పెరుగుతున్నాడు, హాయిగా ఉన్నాడు, ఎందుకు వాడి జీవితాన్ని నేను పాడు చేయటం? నాకేం మాతృత్వ భావనలు తెలియదు అసలు నాకు. మరి మీ వదిన గారు అడుగుతారు గొలుసు కోసం, మా వదినకి ఏం సంబంధం? మా అమ్మ బంగారం మీద, మా అమ్మ బంగారం నాది. అందులో రాస్తారు జయ, తల్లి బంగారం కూతురుది. మా అమ్మకి మా వదినకి ఏం సంబంధం? ఆవిడకేం సంబంధం లేదు, ఆవిడకి ఏం సంబంధం లేదు. ఆవిడ నేను ఎలా నోరు ముయించాలో నేను చూసుకుంటాను. ఈ గొలుసు మా అమ్మ ఎవరికి ఇవ్వదలుచుకుందో వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళని నాకు చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎలిజా వాళ్ళని ఇక్కడ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తామంటుంది కోడలు, అందుకని వీళ్ళని ఇంకో చోటకి తరలిస్తారు. అక్కడెక్కడో ఊటీలో ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి. కథ ఎట్లా బిగువుగా సాగుతుందంటే జయ, ఇందులో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? రావు గారు భార్య, చనిపోయిన పెద్దావిడ. ఆ రోజుల్లో ఈ పిల్ల ఎప్పుడైతే తన కూతురు కన్సీవ్ అయిందో, ఆ చిన్న 14 ఏళ్ల పిల్ల, ఆ సమయానికి ఆవిడ అదృష్టం బాగుండి భర్త ఫారిన్ వెళ్తారు. అప్పుడు అమెరికా నుంచి ఇన్ని ఫోన్లు, వీడియో కాల్స్ అవి ఏమనే, ఒట్టి ఉత్తరాలే, టెలిగ్రాములు ఉత్తరాలే ఉండేవి. ఏరోగ్రామ్ అనేవాళ్ళు, ఫారిన్ నుంచి వచ్చే ఉత్తరాన్ని ఇన్లైన్ కవర్ లాగానే ఏరోగ్రామ్ రాయటం అని ఉండేది. వారం పట్టేది. ఆ సమయంలో ఈవిడ కూతురుని తీసుకుని ఆ ఊరు వెళ్ళిపోయి, ఈ తెలియక చేసిన ఒక పని వల్ల వాళ్ళ జీవితాంతం రిపెంట్ అవ్వాలి కదమ్మా. మనము ఈ కథని రెండో పక్క నుంచి చూసామనుకో, తల్లి పిల్లవాడు మాతృపాశము, ఆ కోణంలో నుంచి చూసామనుకో వీళ్ళు చేసింది తప్పనిపిస్తుంది. కరెక్ట్ రమ్మ గారు. కానీ ఈవిడ ఈ 14 ఏళ్ల పిల్ల తెలిసి తెలియనితనం వల్ల, ఆ కుర్రాడు 16 ఏళ్ళు, ఈ పిల్లకి 14 ఏళ్ళు, వీళ్ళ వల్ల జరిగినటువంటి ఈ దీనికి రెండు జీవితాలు 2 కుటుంబాలు రచ్చకెక్కి బాధపడి వీళ్ళ జీవితాలు అధ్వాన్నం అయిపోయి, కాకుండా పిల్లవాడిని సేఫ్ హ్యాండ్లో పెట్టాను అనుకుంది ఆవిడ. కానీ వాడు అటు తిరిగి ఇటు తిరిగి ఏదో ఒక సేఫ్ హ్యాండ్లోకి చేరాడు, అంతే, ఏదో ఒక చోటకి చేరాడు. వాడి జీవితం అక్కడ కూడా బాగానే ఉంది. ఇది మనకు అప్పుడప్పుడు ఇదేదో పొరపాటు జరిగింది అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక తల్లి దృష్టిలో ఇది చాలా కరెక్ట్గా చేసింది, చాలా కరెక్ట్ అయిన పని కదా. ఇటీవల ఒక సంగతి ఎవరి దగ్గర విన్నాను జయ, ఏదో పెళ్లి చేశారు, ఆ భర్త చావుగొట్టి చెవులు మూసి కాల్చుకు తినేసాడు ఆ పిల్లని, పంపించేశాడు పుట్టింటికి, నువ్వు నాకు అక్కర్లేదు అని. అప్పటికి ఆ పిల్ల కడుపుతో. నిజానికి తెలివిగల తల్లి, పిల్లల జీవితం మీద ఆసక్తి, సరైన ఐడియా ఉన్న తల్లి అయితే ఏం చేయొచ్చు జయ, నువ్వు చెప్పు. ఇలాంటప్పుడు ఒక మామూలుగా ఆలోచించు. ఈ కాలంలో ఒక తల్లి అయితే కనుక ఏం చేస్తుంది? కడుపుతో వచ్చేసింది, దాన్ని మనం ఏం చేయలేకపోతాం, టెర్మినేట్ చేయటం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తోంది నీకు. టెర్మినేట్ చెయ్యరు అనుకో, చెయ్యరు. ఆ పిల్లాడిని గంటుంది, పిల్లనో గంటుంది, పిల్లాడు పెద్దవాడు అవుతాడు. ఈ పిల్లకి ఇంకో జీవితం కుదురుతుందా? ఇంకా వీళ్ళు చూసుకోగలిగితే ఈ పిల్లకి ఇంకొక జీవితం ఇవ్వచ్చు, కానీ చూడగలరు? టెర్మినేట్ చేయకుండా ఉంచి
ఆ పిల్లాన్ని పెంచాల్సి వచ్చి దానికి ఇంకో పెళ్లి లేదు, వాడెవడో దౌర్భాగ్యుడు పరమ రాక్షసుడైన వాడి తాలూకు సంతానాన్ని మొయ్యాల్సి వచ్చింది, పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు తన పిల్లల దృష్టితో ఆలోచించాలా, ఈ లోపల ఉన్న దాని గురించి ఆలోచించాలా? ఎవరైనా ఏం చేస్తారు ఇప్పుడు? చట్టం, న్యాయం ఇలాంటివి మాట్లాడుకుంటే ఇలాంటి పనులు చేయకూడదు రమ్మగారు. అవునా కదా? చట్టం దృష్టిలో నేరం. ఇప్పుడు కాదుగా, ఇప్పుడు కాదు, ధర్మం కూడా కాదు, భ్రూణహత్య మహాపాపం, ఇది చేయకూడదు. పోనీ కన్న సంతానాన్ని వాడు తీసుకుంటాడా అంటే వాడు తీసుకోడు. పోనీ అక్కడ తీసుకుంటే మాత్రం వాడు రాక్షసుడు పెళ్ళాన్ని చావగొట్టి చెవులు మూసేవాడు. అందుకనే సంతానాన్ని ఎవరికో కూడా ఇచ్చేసి ఉండలేరు. ఇలాంటి విపత్కర స్థితిలో ఒక తల్లి తెలివిగల ఆవిడ ఏం చేశారు రమ్మగారు? ఈవిడ ఇదే చేశారు, ఆ సంగతి అడక్కు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఇతరులని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. నీకేది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒకటి ధర్మం అనేది ఒక పెద్ద పాయింట్ అయితే జీవితం అనేది ఇంకా పెద్దది. జీవితమే పెద్దది ధర్మం కంటే. ఎప్పుడు కూడా తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం చేస్తారట్లా. తెలివిగల వాళ్ళు చేసే విధానం ఒకటి, ధర్మం పక్కన నిలబడాలని. ధర్మం ఎప్పుడు నీ పక్కన నుంచోదు, నువ్వు దాన్ని ఎంతసేపు ముందుకు తీసుకెళ్లాల్సిందే, అనుభవించాలి దాన్ని. కష్టమో నిష్ఠూరమో ఏదైనా కానీ ఎవరి విజ్ఞతను బట్టి వాళ్ళు చేస్తారు జయ. మనం వాళ్ళ పక్షాన మాట్లాడలేము, వీళ్ళ పక్షాన మాట్లాడలేము, పరిస్థితులను బట్టి. ఈ సుందరమ్మ గారి పరిస్థితి ఇది. ఆవిడ ఆ పని చేస్తారు. ఎప్పుడైతే ఈ పిల్లాన్ని చూశారో ఆవిడ గుర్తుపట్టి ఆ బంగారు వస్తువు ఇస్తారు. కథ ఎంత పట్టుగా బిగువుగా, మనం ఏ పక్షం వహించాలో తెలియని ఒక దాంట్లో మనని చివరి దాకా తీసుకెళ్తుంది. కాంచన మృగం చాలా బాగుంది రమ్మగారు. చదవండి మీకు దొరికితే కనుక. డెఫినెట్గా నేను చెప్పిన దానికంటే 100 రెట్లు బాగుంటుంది. డెఫినెట్గా అండి. అయితే ఆన్ స్క్రీన్ మీరు నాకు ఆన్సర్ చెప్పలేదు, ఆఫ్ స్క్రీన్ అయినా నాకు కెమెరాస్ ఆఫ్ అయ్యాక ఆవిడ ఏం చేశారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి ధర్మం వాళ్ళది దాని మీద వాళ్ళ అవగాహనని బట్టి వాళ్ళ ఇప్పుడు ఏం చేయాలి అనేది నా దగ్గరకు వచ్చిన ప్రశ్న. అదే పరిస్థితి ఒకటి ఉంటుంది కదా రమ్మగారు. సో సారీ అండి ప్రేక్షకులకి నేను చెప్పలేకపోయినా రమ్మగారిని అడిగి నేనైతే తెలుసుకుంటాను. వాళ్ళు ఏం చేశారో నాకు తెలీదా రమ్మగారు? నన్ను అడిగారు ఇప్పుడు ఏం చెయ్యాలి, మీరు ఏం చెప్పారు సలహా నాకు చెప్పండి. నేనేం చెప్తాను జయ, మామూలుగా నేను చెప్తాను రమ్మగారు. విను, నేనేం చెప్తాను మామూలుగా మీరు రాసుకోండి ఏది ముఖ్యం మీకు. ఇప్పుడు అది తప్పో ఒప్పో ఇతరుల మీదకి ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేసామనకూడదు. మీకై మీరు చేయాలి ఏదైనా సరే. అందులో ఇలాంటి పరిస్థితి అప్పుడు మీకై మీరు చెయ్యాలి, సలహాదారులు కాదు. ఎవరైనా గురువు గారు ఉంటే బోధించవచ్చు ఒకటి, లేదా ఒక తల్లి మీ పిల్ల 25 ఏళ్ళు పెరిగిన పిల్ల లోపల ఉన్న ఒక 3-4 వారాల 6 వారాలదా ఎలాంటి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం మనం? ఇవి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి కదమ్మా. ఈ రోజుల్లో అంత ఆలోచన ఎవరు చేయటల్లా. ఈ ధర్మం పిచ్చి ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారమ్మా, అంత ఆలోచించట్లేదు. పిచ్చని నేను ధర్మం పట్ల వాళ్ళకున్న అవగాహనని బట్టి వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తారు. అదే పరిస్థితులు రమ్మగారు, పరిస్థితులను బట్టే కదా. ఈ కాంచన మృగం మాత్రం మనకి సుందరమ్మ గారు చేసింది కరెక్టేనని అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఏది ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు వాడెవడో ఒక పిల్లవాడు ఒక అబ్నార్మల్ కిడ్ కనపడితే వాడి వైపే ఉండాలి అని మనకు అనిపిస్తుంది, కానీ వాడికి మంచి జీవితమే లభించింది. అది అందరికీ లభించకపోవచ్చు, అది ఈవిడికి మంచి జీవితమే లభించింది. నాకు అక్కర్లేదు, మా అమ్మ ఏం చేయాలనుకుందో నేను దాని మీద ఉంటానని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ధర్మాధర్మాలు నాకంటే ఎక్కువ మా అమ్మే ఆలోచించింది. మా అమ్మ ఒక ఐడియా ప్రకారమే చేసింది. ఆవిడ చేసిన దానికి దాని మీద ఉంటాను, నేను దీని మీద ఉంటాను. మా అమ్మ ఇవ్వదలుచుకుంది ఇచ్చేస్తుంది అంతే. అది నాకు ఇవ్వక్కర్లేదు, మీరు వాళ్ళకే ఇచ్చేయండి. మా అమ్మ ఎవరికి ఇచ్చిందో వాళ్ళ దగ్గరే ఉంచుకొనివ్వండి దాన్ని, వాళ్ళు ఏం చేసుకున్నా సరే దాన్ని. మా అమ్మే కరెక్ట్. చాలా బాగుంటుంది కదా. కుదిరితే చదవండి. ఈ డిస్కషన్ అంతా నిజానికి అనవసరమే అంతే, కాకపోతే ఇలాంటి సందర్భాలు కొన్ని అవుతాయి అంతే. 70లో రాశారు ఇది. సూపర్ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.